నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మోస్ట్ ఆఫ్ ది సెలబ్రిటీ డివర్స్లో వాటిల్లో ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్గా కొన్ని కనిపిస్తూ ఉంటాయి. వేరే సో అండ్ సో సెలబ్రిటీ తన ప్రాపర్టీ అంతా వాళ్ళ మదర్కి గిఫ్ట్ చేసేసారు, సో దట్ ఈయన అలిమనీ మెయింటెనెన్స్ ఇచ్చే అవసరం లేదు, తప్పించుకున్నాడు చాలా తెలివిగా అని జనాలు కూడా దాన్ని చూసి నమ్మేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. నిజంగానే మెయింటెనెన్స్ కేసెస్లో అలా జరుగుతుంది? కరెక్టే మేడం మీరు చెప్పింది. చాలా మంది కేసెస్లో అంటే ఎంత పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాం ఎట్లనో, ఎప్పుడైతే వైఫ్తో తగాదా అవుతుందో వెంటనే వీళ్ళకున్న ఆస్తులన్నీ మదర్ పేరు మీదనో, ఫాదర్ పేరు మీదనో, లేకపోతే బ్రదర్ పేరు మీదనో, లేకపోతే లాస్ట్లో ఫ్రెండ్స్ పేరు మీదనో కూడా ట్రాన్స్ఫర్ చేసి, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది మోసపోతాం కూడా జరుగుతుంటుంది. మీకు అర్థం కానిది ఏంటి అంటే, మీరు అటు ఫ్రెండ్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఆస్తి మోసపోతారు, ఆ తర్వాత ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కోర్టు ఏదైతే ఉంటుందో లాస్ట్ 3 years నుంచి మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతాం జరుగుతుంది. లాస్ట్ 3 years నుంచి కూడా క్లియర్గా మీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్స్ మీరు చేశారు, మీరు ఎక్కడెక్కడ కొన్నారు, మీరు ఎవరికి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే అడ్వకేట్ కమిషన్ వేసి కూడా ఈ డీటెయిల్స్ అన్నీ బయటకు తీస్తాం జరుగుతుంది. ఎప్పుడైతే లాస్ట్ 3 ఏళ్ళు నుంచి ఇది అన్నీ తీస్తాం జరుగుతుందో క్లియర్గా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, మీ రిజిస్ట్రేషన్స్ ఎవరెవరు చేశారో ఏంటో ఇవన్నీ కూడా క్లియర్గా అబ్జర్వ్ జరుగుతుంది. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎప్పుడైతే కావాలని మీ ఇంటెన్షన్ కనిపిస్తుందో కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకొని 100% ఇది మీ ఆస్తి కిందనే పరిగణించి మీ వైఫ్కి ఇవ్వాల్సిన యాలిమనీని అందులో నుంచి ఇస్తాం జరుగుతుంది. కాబట్టి చాలామందికి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఆ పిచ్చి భ్రమలో ఉండటం అనవసరం. దయచేసి మీరు నీతి నిజాయితీగానే వెళ్ళండి. ఒకవేళ డివోర్స్ కేసెస్ ఉంటే ఖచ్చితంగా మీ ఆస్తులు, మీ అసెట్స్ అండ్ మీ లయబిలిటీస్, మీ ఆస్తులు, మీ అప్పులు కోర్టుకి ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. మీరు అందులో ఏదైనా తప్పులు చెప్తే గ్యారంటీగా అవతల వైపు నుంచి అడ్వకేట్ నుంచి ఈ పిటిషన్ వస్తుంది జరుగుతుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా వేస్తారు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు తీస్తుంది జరుగుతుంది. థ్యాంక్ యూ.